శివరామపురంలో విష్ణుశర్మ అనే పండితుడుండేవాడు. అతని ఇంటి పెరట్లో ఒక ముంగిస నివసించేది. విష్ణుశర్మ భార్య వేసే మిగిలిన అన్నంతో ఆ ముంగిస జీవించేది. వాళ్లు దాన్ని ఎంతో ప్రేమగా చూసేవారు. ఒకరోజు విష్ణుశర్మ పురాణ మహోత్సవానికి వెళ్ళాడు. ఇంట్లో అతని భార్య పనుల్లో బిజీగా ఉంది. అప్పుడే ఎక్కడ్నించో ఒక పాము ఇంట్లోకొచ్చింది. అది పిల్లాడి వైపు నెమ్మదిగా కదిలింది. అది గమనించిన ముంగిస వెంటనే దూకింది. పాముతో ధైర్యంగా పోరాడటం ప్రారంభించింది. చివరికి ముంగిస పామును చంపేసింది. తన సేవను చూపించాలని పరుగెత్తింది. ఆమె మాత్రం ముంగిస తన పిల్లాడికి హాని చేసిందని అనుకుంది. కోపంతో చేతిలో ఉన్న పచ్చడి రాయిని ఆమె ముంగిసపై విసిరేసింది. ఉయ్యాల దగ్గరకు వెళ్లి చూసినప్పుడు పిల్లాడు క్షేమంగా ఉన్నాడు. కాని ప్రక్కనే పాము చనిపోయి ఉంది. తొందరపాటు నిర్ణయాలు జీవితాంతం పశ్చాత్తాపం తెస్తాయి. ఆలోచించి మాత్రమే చర్య తీసుకోవాలి.